మిగులు జలాల మీద ఆధారపడి ప్రాజెక్టుల నిర్మాణం కూడా వేలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాత రేపు అంతర్రాష్ట్రంతో పాటు ఈ రాష్ట్రం విభజించవలసి వచ్చి విభజించినప్పుడు నేను విభజన జరిగిందని అనవలే వచ్చినప్పుడు ఇక్కడ బోర్డు ఏర్పడతాయి. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నీటి కేటాయింపులు చేసేదానికి బోర్డు ఆధారపడితే ఈ ప్రాజెక్టులకు ఒక్కదానికి కూడా చుక్క నీరు కేటాయింపు లేదు. అటు మహబూబ్ నగర్ జిల్లా, అటు నల్గొండ జిల్లా, ఇటు రాయలసీమ జిల్లాలైతేనేం, ప్రకాశం జిల్లాలైతేనేం, ఇంకా కింద నాగార్జున సాగర్కి అయితేనేం అదనంగా వాడుకుంటున్నాయి. ఈ నీళ్లు కేటాయించబడవు. ఇక్కడున్న ప్రాంతాలు చాలా ఇబ్బందులకు గురి కావాల్సింది వస్తుంది. చాలా సమస్యలు ఎదుర్కోవాల్సింది వస్తుంది. నీటి యుద్ధాలు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అటువంటి పరిస్థితిని ఈ మిగులు జలాల కేటాయింపు, మిగులు జలాలనే థియరీని, ఫార్ములాను ఏదైతే ఉందో ఇది ముందుకు తీసుకువచ్చింది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు. మిగులు జలాల మీద ప్రాజెక్టుల నిర్మాణాన్ని శ్రీకారం చుట్టింది తెలుగుదేశం పార్టీ. మరి మీ పార్టీనే ఈ మిగులు జలాల థియరీ మీద ప్రాజెక్టుల నిర్మాణం శ్రీకారం చుట్టిన వారు రాష్ట్రాన్ని విభజించమని, రాష్ట్ర విభజనకు తెలుగుదేశం పార్టీ అడ్డు కాదని తీర్మానాలు చేసినారు, లెటర్లు రాసినారు. తర్వాత అఖిలపక్షంలోనూ కూడా చెప్పినారు. అఖిలపక్షంలోనే కాకుండా నిన్న మొన్న ప్రెస్ కాన్ఫరెన్స్ లో కూడా ఒప్పుకున్నారు తెలుగుదేశం అధినేత. మీరు ఈ ప్రాజెక్టులకన్నిటికూ మిగులు జలాలకు శ్రీకారం చుడితే ఈ ప్రాజెక్టులన్నీ రేపు విభజించినప్పుడైతేనే, విభజించాల్సి వస్తేనేమిటేనే ఇవన్నీ మాన్యుమెంట్స్ మాదిరి మిగిలిపోతాయి. మాన్యుమెంట్స్ మాదిరి మిగిలిపోయి ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది. ఆ ప్రాంతాలు వెనుకబడినట్టే ఉంటాయి. ఈ ప్రాంతాలన్నీ 3 ప్రాంతాల్లోనూ ఉన్నాయి. తెలంగాణలో ఉన్నాయి, రాయలసీమలో ఉన్నాయి, కోస్తా ఆంధ్ర ప్రాంతంలోనూ ఉన్నాయి. ఆ ప్రాంతాలు కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నది, కష్టాల్లో ఉన్న ప్రాంతాలు. అటువంటి ప్రాంతాలను నువ్వు దృష్టిలో పెట్టుకోకుండా, ఏది ఆలోచన చేయకుండా నీ ఇదిలో లెటర్ ఇవ్వడం అయితేనేం, ఈ తీర్మానం చేయటం అయితేనేం, నీ అనాలోచితంకు, అష్టదృష్టికి, రాజకీయ స్వార్థం కోసం చేసిన ఆలోచన నిన్నేనని కూడా అంటాను. ఇప్పుడేమో ఆంధ్ర ప్రాంతంలోనూ రాయలసీమ ప్రాంతంలోని శాసనసభ్యులను, పార్లమెంట్ సభ్యులను రాజీనామా అంటున్నారు. అంటే 2 పక్కల డ్రామాలు వేయాలని. ఈ డ్రామాలు వేసిన దానివల్ల ప్రజలను మభ్యపెట్టడమే అవుతుంది. ప్రజల ఆగ్రహానికి గురి కావాల్సిందే తప్పనిచ్చి నీ మాటలు నమ్మే పరిస్థితులు లేరు. నువ్వు లెటర్ ఇచ్చినావు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ వారేమో మేము తీర్మానం చేసినాం, నిర్ణయం తీసుకున్నాం అంటున్నారు. అంటే దీనికి బాధ్యత అక్కడున్న సోనియా గాంధీ గారు, ఇక్కడ ఉన్న చంద్రబాబు నాయుడు, ఈ 3 ప్రాంతాల ప్రజలకు జవాబు చెప్పాల్సిన అవసరం అయితే ఉంది, బాధ్యత వహించాల్సిన అవసరం అయితే ఉంది. మీరు సిగ్గు ఎగ్గు లేకుండా ఇద్దరు కూడా ఇప్పుడు మీ సభ్యులను రాజీనామాలకు ఎంకరేజ్ చేయడము అని అంటే కేవలం ప్రజలను మభ్యపెట్టేదానికే. ఇది ప్రజలు గుర్తిస్తున్నారు, తప్పకుండా గుణపాఠం చెప్తారు. ఇటువంటి సమస్యలతో కూడుకున్నప్పుడు ముందుగానే ఈ సమస్యల గురించి ఆలోచన చేసుకుని చర్చించుకొని ఒక నిర్ణయం తీసుకోవాలి. కానీ రాజకీయ లబ్ధికి నిర్ణయం తీసుకొని తర్వాత ప్రజల్లో ఏదో అగ్రహావాసాలని వచ్చినాయని చెప్పి ఈ దొంగదారిన శాసనసభ్యుల రాజీనామాలతో ఒక ఎత్తుగడగా యాక్షన్ చేయడం అనేది, డ్రామా చేయడం అనేది చాలా తప్పు. దూరదృష్టికి లోపించిన వారు అవుతారు. దూరదృష్టి లోపించిన వారు ఇంత జరిగి, ఇంత అన్యాయం, ఇంత అక్రమం 3 ప్రాంతాల్లో జరిగిపోతున్నాయని ఇప్పుడు ఏదో 4 లక్షల కోట్లు ఇస్తే క్యాపిటల్ కడతా అంటున్నాం. క్యాపిటల్ కడతా ఇంత నిర్వాహం చేసి మళ్ళా క్యాపిటల్ కడతా అని సిగ్గు లేకుండా మాట్లాడడం ఆయనకే చెల్లుబాటు అయింది. ఇటువంటి నిర్ణయాల వల్ల ప్రాంతాలకు మేలు జరగదు. కానీ రాజకీయ లబ్ధి కోసమే సోనియా గాంధీ గారు, చంద్రబాబు గారు ఇటువంటి నిర్ణయాలు చేయడం అయితేనే ఉంది. ఇప్పుడు రాజీనామాలు చేయించడం కూడా
అన్ని దుడ్సులు అందుకోసమే చేయిస్తున్నారు అనేది ప్రజలు కూడా గుర్తించినారు. పోతే మరి కొందరు మెర్జరు అంటున్నారు. డీమెర్జర్ అన్నప్పుడు మరి పాత రాష్ట్రంలో ఉండే పాత ప్రాంతాలు కూడా పోతాయి కదా. ఖమ్మం జిల్లాలో కూడా సమస్యలు వస్తాయి. పాత ప్రాంతాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ నుంచి కొన్ని ప్రాంతాలు వచ్చి ఖమ్మంలో కూడా కలవడం జరిగింది. మరి డీమెర్జర్ అయినప్పుడు అవన్నీ కూడా పోతాయి, నల్గొండ జిల్లాలో పోతాయి. ఈ నీళ్ల సమస్యతో పాటు ఆ సమస్యలు ఉన్నాయి. ఇంత చిక్కుముడులు ఉన్నాయి. కౌల పిల్లలు కలుసుకొని పుట్టినప్పుడు జన్మించినప్పుడు వారిని విడదీయడం ఎంత కష్టమో అంత క్లిష్టతరమైన సమస్య ఇది. ఇటువంటి సమస్యను చర్చించకుండా నిర్ణయాలు తీసుకుని ఇప్పుడు చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకున్న చందంగా రాజీనామాలు ఇప్పించి డ్రామాలు వేస్తున్నారు. అందుకే మేము ముందే చెప్పాం, అయ్యా సమస్య అనేది ఒక అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలని మా పార్టీ. అది నువ్వు నమ్మినారు. ఇదేం సిద్ధాంతమయ్యా, ఇదేం నిర్ణయమయ్యా అని చెప్పి మీరందరూ కూడా అన్నారు, వాళ్ళు కూడా అన్నారు. ఆమోదయోగ్యమైన పరిష్కారం అని అంటే కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునే ముందు ఇక్కడున్న స్టేక్ హోల్డర్స్ తో అందరితోనూ మాట్లాడి అందరికీ ఆమోదయోగ్యంగా నిర్ణయం తీసుకుంటే ఈ ప్రాంతాల్లో విద్వేషాలు రావడానికి గాని లేకపోతే గనక ప్రాంతీయ ఉద్యమాలు రావడానికి గాని ఆస్కారం ఉండిండేది కాదు. వీరు కేవలం తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ రాజకీయ లబ్ధితోనూ రాజకీయ దృష్టితోనూ ప్రతి విషయం చూడటం వల్లనే ఈ సమస్య ఉత్పన్నమైంది. వారు కూడా అందరూ ఈ కేంద్ర ప్రభుత్వం నుంచి ఇదో మేము ఇవి చేస్తామని ఒక ప్రతిపాదనతో వచ్చి ఇక్కడ స్టేక్ హోల్డర్స్ తో మాట్లాడింటే గనక అందులో ఏ ఆమోదయోగ్యంగా ఉన్నాయి, ఏ ఆమోదయోగ్యంగా లేవని అందరూ చెప్పేదానికి అవకాశం ఉండేది. చెప్పిన తర్వాత నిర్ణయాలు తీసుకుంటే బాగుండేది. ఒకరేమో ప్రతిపక్షంలో ఉన్నారు, ఒకరేమో అధికారంలో ఉన్నారు. అటువంటి ఎక్సర్సైజ్ ఏం చేయకుండా ఇటువంటి చేసిన దానివల్లే ఇటువంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. దానికి పూర్తి బాధ్యత కాంగ్రెస్ పార్టీది, తెలుగుదేశం పార్టీదే గాని ఊరికి రాజీనామాలు ఇచ్చినంత మాత్రాన ప్రజలు శ్రమించి హక్కును చేర్చుకుంటారనేది వారి తప్పుడు ఆలోచనలకు ప్రత్యక్ష నిదర్శనం.